ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सदसादनौ। बोलो गणेश महाराज की। కార్ల దగ్గర కొట్టకుండా దూరంగా కొట్టాలి. కొత్త అద్దాలు తెప్పించకండి కార్లకి. गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा मंगलमूर्ति। बोलो गणेश महाराज की। కూర్చుందామా? ఒక యూనో ఎనీ శ్లోక నో యూనో yeah Bhumi can sing, yeah it's okay. Oh you ఈ లోపల మనం మంత్రం చెప్దామా? ఓకే ఓకే హరే కృష్ణ. ఓ ఈ లోపల మంత్రం చెప్పుకుందాం. నన్ను చెప్పనా? See, in Melbourne I got wonderful assistant. So Bhumi is my assistant. I'm very happy, very happy. Once more, give the big hand to Bhumi. Very happy. So, ఇది మళ్ళీ పడుకుందే. నీ చేయి పడితే కానీ ఎంత అది చూసారా? ఇది భారతీయ లక్షణం. ఎప్పుడో పని చెప్పి కొట్టాలా? అది చూసారా? ఒక్క దెబ్బ వేస్తే ఏదైనా సెట్ అవుతుంది. అందుకు పద్ధతి ఆపదామపహర్తారం धातारं सर्व संपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जया श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। बोलो गणेश महाराज की। बोलो गणेश महाराज की। गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा। जय श्री राम भारत माता की। మీరు కూర్చోరా? ఒక 15 ప్రవేశమా ఏందన్నా నువ్వు? మా అలరాందే ఇంకా వన్స్ మోర్ రావు. అది సహజంగా రావాలి. గోల్డెన్ వర్డ్స్ నెవర్ రిపీట్స్. ఏదో చెప్పేసింది. వినాయక చవితికి జై. సరే నాన్న వినండి. అది వేడి కదా, నీకు ఇబ్బంది లేదా? వేడి ఇబ్బంది లేదా? అది కరెక్ట్. ఓకే నీకు ఇబ్బంది లేకపోతే ఓకే ఈ వర్క్. ఓ హరే కృష్ణ. ఒకసారి గుంటూరులో నేను ఉన్నానని తెలిసి ఎవరో నన్ను పిలవడానికి వచ్చారు. వినాయకుడి ఫెస్టివల్ 30వ తేదీ ఇలాగే. అప్పుడు 30కి పిలిచారు. దాదాపు 15 years అయి ఉంటుంది. పిలిచిన వాళ్ళు వెళ్ళిపోకుండా వస్తానులే అదే టైం ఉందిలే ఎన్నింటికి అన్నాను. ఈవినింగ్ అన్నారు. సరే వెళ్ళాలిగా వెళ్ళట్లే. ఏం నాన్న అన్న. అది చేతులు అనుకుంటున్నాను. అదే స్వామీజీ మీరు వస్తారు ఏదో ఫార్మాలిటీ ఏదైనా ఉంటుంది కదా అన్నారు.
ఫార్మాలిటీ ఏం లేదు. నేను ఇప్పుడు ఆస్ట్రేలియా మెల్బోర్న్కి వచ్చాను. ఫార్మాలిటీ ఏంటి? నన్ను పిలవడమే ఫార్మాలిటీ. అయితే అక్కడ వాళ్ళకి ఏం చెప్పంటే ఫార్మాలిటీ ఏం లేదు, మాట్లాడడానికి మైకు, నన్ను తీసుకెళ్ళడానికి బైకు, వినేవాళ్ళకు ఉండాలి లైకు వితౌట్ స్ట్రైకు. అదే ఫార్మాలిటీ, అంతే ఫార్మాలిటీ అంటే అని చెప్పాను. సో ఇక్కడ అక్కడ అని లేకుండా ఎక్కడైనా మనిషికి ఈ భూమి మీద ఉండవలసిన ముఖ్య లక్షణం వినడం. మనం చెప్పకుండా వచ్చే లక్షణం తినడం. తినండి అని ఎవరైనా చెప్పాలేంటి? ఎవరు చెప్పగల. కానీ వినడం అనేది మంచి లక్షణము, మనని బాగు చేసే లక్షణం, మనని కాపాడే లక్షణం. అందుకని వినాలి. వింటే మన హృదయం, మన చిత్తం శుద్ధం అవుతుంది. అందుకని వినండి. ఏం వినాలి అని అడిగారు. ఎవరు అడిగారు? పరీక్షిత్ అడిగాడు. పరీక్షిత్ ఎవరు? వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎవరు? ఉత్తర ఎవరు? అభిమన్యుడు భార్య. అభిమన్యుడు ఎవరు? అర్జునుడు కొడుకు. ఈవిడ కడుపులో ఆ పిల్లోడు ఉన్నప్పుడు ఎవరు? ఈ పరీక్షిత్తు. వాడు బ్రహ్మాస్త్రం వేశాడు. ఎవరు వాడు? అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేశాడు. ఈవిడ భయపడి ఏదో తరుగుతుంది, ఏదో ఆపద వస్తుంది, ఏమిటో అది కనబడట్లే. ఇప్పుడు బాణం వచ్చిందో కనబడుతుంది, పులి వస్తే కనబడుతుంది, మనిషి కనబడుతుంది. ఏదో ఆపద ఏం జరుగుతుందో తెలియట్లే. శిశువుకి ఏదో ప్రమాదం వచ్చేటట్టుంది. ఎవరిని అడగాలి? బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకున్, బలమెవ్వడు సుగ్రీవాదులకు, బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకున్, బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ. నాకెవరు బలం అంటే, నా బలం ఎవరంటే కరిరాజుకున్. కరి అంటే కరం అంటే చెయ్యి, కరి అంటే ఏనుగు. ఎవరా కరి? మడుగులో కాలు పెట్టి ఆ మొసలి నోట చిక్కి, మొసలి పట్టుకుంటే 1000 ఏళ్ళు పోరాటం చేసి ఇంకా ఓపిక లేక లావుక్కింత లేదు ధైర్యం విలోలమ్మయ్య ప్రాణములు ఠావులు దప్పెన్. నాకు ఇంక ఓపిక లేదు, కథం, నా ప్రాణం పోయేటట్టుంది, నువ్వు రా అని పిలిచింది. హరిని పిలిచింది. హరి వచ్చాడు, రక్షించాడు. మనకు తెలుసు దాని పేరు గజేంద్ర. పిన్ని చెప్పింది. ఏం పేరు పిన్ని పేరు? హరి నీవే సర్వాత్మకుడవు, ఇరమగు భావము నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు, చూడక మానవు చూచేటి కన్నులు, ఎడనీవైన ఇతరములు. కాబట్టి ఇక్కడ ఈ గజేంద్రుని రక్షించిన వాడు సుగ్రీవాదులకు. సుగ్రీవుడు ఆయనకి వాళ్ళ అన్న ద్వారా కష్టం వచ్చింది. ఎవరిని పట్టుకున్నాడు? రావణుని పట్టుకున్నాడు. రావణుడు ఏం చేశాడు? వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించాడు, సీతాదేవిని తెచ్చుకున్నాడు. ఓకే. అలాగే పాండురాజ సుతుల భార్యకున్. ఎవరావిడే?